హలో హలో గైస్. గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మేము ప్యాకింగ్ చేస్తున్నాము చార్ధామ్ కోసం. సో మేము ఏమేమి ప్యాక్ చేస్తున్నాము, ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి ఇంపార్టెంట్, అవన్నీ ఈ వీడియోలో మేము చెప్తాం. సో లాస్ట్ టైం ఏమైందంటే మేము కొన్ని థింగ్స్ అక్కడనే కొనుక్కోవాల్సి వచ్చింది ఎమర్జెన్సీలో. సో ఈసారి అలా కాకుండా మేము ఆల్రెడీ ప్రిపేర్డ్గా వెళ్దాం అనుకుంటున్నాము. ఆల్రెడీ కొన్ని పర్చేస్ చేసుకున్నాము అండ్ కొన్ని ఐటమ్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో అవన్నీ ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాము. సో ఏమేమి కావాలి అనేది మేము ఇప్పుడు చెప్తాం డీటెయిల్గా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లాస్ట్ టైం మేము ఇది మర్చిపోయాం అది మర్చిపోయామని కాకుండా ఈ ఇయర్ మేము ప్రతిదీ తీసుకుపోయేలాగా ముందే చెక్ లిస్ట్ పెట్టుకున్నాము. సో ఫస్ట్ థింగ్ మనం మెయిన్గా ఒక్కొక్కటి స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ కమ్ ఫస్ట్ టాయిలెటరీస్. టాయిలెటరీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ మనం ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడెక్కడనో ట్రావెల్ చేస్తున్నాం, ఎక్కడెక్కడనో స్ట్రక్ అయిపోతాం. అప్పుడప్పుడు లాస్ట్ ఇయర్ మాకు కేదార్నాథ్ వెళ్ళే టైంలో 13-14 అవర్స్ ఒకటే ట్రాఫిక్ జామ్లో ఎత్తుకుపోయాం. కాకపోతే మనకు మిడిల్లో కొనుక్కుందాం తర్వాత కొనుక్కుందాం అంటే అవ్వదు. మనం ముందే అన్ని కొనుక్కొని ప్యాక్ చేసుకొని వెళ్తే ఇట్స్ గుడ్ ఫర్ అస్. సో ఫస్ట్ థింగ్ టాయిలెటరీస్ ప్యాక్. టాయిలెటరీస్ అనేది మనం అన్నీ ముందే కొనుక్కోవాలి. చిన్న బ్యాగ్ పెట్టుకోవాలి, మరీ ఆ లెంత్లో పెట్టుకునే అవసరం లేదు. బట్ స్మాల్ బ్యాగ్ ఇస్ ఎనఫ్. జనరల్ లేడీస్ అయినా జెంట్స్ అయినా లేడీస్కి ఒక 2-3 ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. అన్నీ ఒకటే బ్యాగ్లో తీసుకుని వెళ్తే మనకు కొంచెం లగేజ్ తక్కువ ఉంటుంది. ఇట్ విల్ బి ఫ్రీ ఫర్ అస్. సో నెక్స్ట్ థింగ్ టాయిలెటరీస్ అయిపోయాక నెక్స్ట్ థింగ్ కంపల్సరీ వూలెన్ క్లోత్స్ అండ్ వూలెన్ గ్లోవ్స్. యా, సో వూలెన్ క్లోత్స్ మనం వాటర్ ప్రూఫ్ ఆర్ వాష్ ప్రూఫ్ టైప్లోనే ఉండాలి. బికాస్ డైరెక్ట్ మనం సౌత్ జనరల్గా మనం వెదర్లో మనం వాటర్ ప్రూఫ్ కొనుక్కునేది చాలా తక్కువ. బికాస్ సౌత్ ఇండియాలో మొత్తం మనం ఈ వెదర్కి అలవాటు అయిపోయి ఉన్నాం. ఏ టైంలో వర్షం పడిద్ది లేదు, సో ఏ టైంలో అప్పుడప్పుడు రేర్ థింగ్ స్నో కూడా పడవచ్చు. కేదార్నాథ్ ఇట్స్ అవర్ లక్ ఆర్ మేబీ అన్లక్కీ. బట్ ఫస్ట్ థింగ్ సో వూలెన్ క్లోత్స్, గ్లౌస్ అనేది మేము జనరల్గా మన వూలెన్ క్లోత్స్ అవన్నీ పెట్టుకోవాలనుకుంటే మన లగేజ్ చాలా బల్కీ అయిపోతుంది, ఆల్మోస్ట్ హాఫ్ స్పేస్ ఆక్యుపై అయిపోతుంది. సో మనం ఏం చేసామంటే వ్యాక్యూమ్ బ్యాగ్స్ అనేసి దొరుకుతాయి. సో అవి ఆర్డర్ చేసుకొని దాని ప్రకారం ఒక లెంత్లో మనకు కావాల్సిన దాని ప్రకారం పెట్టేసుకుంటే టూ జర్కిన్స్ ప్లస్ స్మాల్ బ్యాగ్లో అయిపోయాయి. ఇది ఆర్డర్ చేసుకోవడం వల్ల చాలా మనం 2-3 జాకెట్స్ ఎక్కువ పెట్టుకోవడం అనుకుంటుంది. ప్లస్ ఇట్స్ వర్ది, మనకు లగేజ్ తక్కువ అయిపోతుంది, మనకు ఈజీగా ఉంటుంది. సో ఇది వన్ మోర్ థింగ్, ఈ వాక్యూమ్ బ్యాగ్స్ కోసం ఇది కంపల్సరీ ఉండాలి. మనం తీసుకెళ్తాము వాక్యూమ్ బ్యాగ్స్, ఓపెన్ చేస్తాం జాకెట్స్ అండ్ మళ్ళీ అందులో పెట్టి మళ్ళీ రిటర్న్ తీసుకురావాలంటే ఇది కంపల్సరీ ఉండాలి మనతో. ఇది క్యారీ చేయాలి. అక్కడ తీసుకెళ్ళి అది యూజ్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ అదే బ్యాగ్లో పెట్టేసి మనం ఇది దీంతో ఎయిర్ అంతా తీసేసి మొత్తం ఇలా థిన్గా చేసేస్తే మళ్ళీ మనం తీసుకురావడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇది అసలు మర్చిపోవద్దు. సో నెక్స్ట్ థింగ్ అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇట్స్ పవర్ బ్యాంక్ అండ్ ఛార్జర్స్. బికాస్ ఆ జర్నీలో మనం ఎప్పుడు వస్తామో తెలీదు. మినిమం మనం ఇప్పుడు వెళ్ళే చార్ధామ్లో యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్. యమునోత్రి అండ్ కేదార్నాథ్ అయితే కంపల్సరీ ట్రెక్కింగ్, దానికి నో అదర్ ఆప్షన్స్. సో ఆ టైంలో కొందరు ఫిట్ ఉన్న వాళ్ళు తొందరగా వెళ్తారు, ఫిట్ లేని వాళ్ళు. బట్ ఎంత ఫిట్ ఉన్నా ఫిట్ లేకపోయినా 1 అవర్ 1.5 అవర్కి గ్యాప్ తీసుకొని వాటర్ తాగుతూ మనం హైడ్రేటెడ్గా ఉండి జర్నీ ట్రెక్కింగ్ చేసినట్టయితే మనకు లాంగ్ లైఫ్ ఉంటుంది. బికాస్ మనం వెళ్ళి ఈజీగా రావడానికి కూడా స్కోప్ ఈజీగా తొందరగా రావచ్చు. సో మెయిన్ థింగ్ మన వాళ్ళు కొంతమంది తొందరగా నడుస్తారు, కొంతమంది రేడియో నడుస్తారు. బట్ మనం అందరితో కాంటాక్ట్గా ఉండడానికి ఫస్ట్ మన ఫోన్స్ అనేది ఛార్జింగ్ ఉండాలి. అక్కడ సిగ్నల్స్ ఎయిర్టెల్, జియో బాగానే ఉంటాయి. కాకపోతే మనం ఏం చేయాలి అంటే కొంచెం అప్పుడప్పుడు ఒక దగ్గర సిగ్నల్ ఉండవదు. సో సిగ్నల్స్ మ్యాక్సిమం వచ్చే స్పాట్లో ఒక దగ్గర ముందే వెళ్ళే దారిలో ఈ స్పాట్లో మనం అందరం మీట్ అవ్వాలి అనేసి అలా ప్లాన్ చేసుకొని వెళ్తే దట్ వుడ్ బి ఫ్రూట్ఫుల్ జర్నీ ఫర్ అస్. సో చార్జర్ అండ్ పవర్ బ్యాంక్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. సో నెక్స్ట్ థింగ్ మెయిన్ అంబ్రెల్లా అండ్ రెయిన్ కోట్స్. అది మనకు ఖచ్చితంగా ఉండాలి, అంబ్రెల్లాస్ అండ్ రెయిన్ కోట్. బికాస్
అక్కడున్న టెంపరేచర్స్ మైనస్లో ఉంటాయి. బట్ ఆ టైంలో మనకి ఏ సిచ్యువేషన్లో ఏ టైంలో వాన పడేది మనకు యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. సో కంపల్సరీ అంబ్రెల్లాస్ ఉండాలి అండ్ దాంతోపాటు రెయిన్ కోట్ ముందే కొనుక్కొని పోతే బెస్ట్. లేకపోతే మనకు ఆల్రెడీ ఉంటే మనం మనీ సేవ్ చేయొచ్చు. అక్కడ పోయి కొనుక్కొని ఇన్స్టెంట్గా మనకు కావాలంటే వాడు మనల్ని చూసి డిమాండ్ ఎక్కువ చేస్తాడు. మనం అన్నీ కొనుక్కొని వెళ్తే బెటర్. సో నెక్స్ట్ థింగ్ ఎక్స్ట్రా బ్యాగ్స్. మెయిన్గా ఎక్స్ట్రా బ్యాగ్స్ అనేది మనం జస్ట్ వాటర్ ప్రూఫ్ ఉంటేనే బెస్ట్. బికాస్ అక్కడ మనకు ఇప్పుడు మనం ఒక దగ్గర ఆగుతాం, గంగోత్రి అండ్ బద్రీనాథ్ మనం డైరెక్ట్ టెంపుల్ దగ్గర వెళ్ళిపోతాం, ఆల్మోస్ట్ 1-2 కిలోమీటర్స్ వాకింగ్ ఉంటుంది. బట్ యమునోత్రి అండ్ కేదార్నాథ్ అయితే యమునోత్రి మినిమం 6 to 8 hours ట్రెక్కింగ్ కంపల్సరీ. మనం అప్ అండ్ డౌన్ పోయి రావడానికి మినిమం కొంత 6 ఉంటేనే 6 to 8 hours, 6 లేకపోతే మినిమం 10 hours అన్న పడుతుంది. కేదార్నాథ్లో అయితే మీరు ఒక్కసారి వెళ్ళిపోయారు అంటే 14 hours మినిమం మనం పోయి రావడానికి. సో మనం ఎక్కువ లగేజ్ పెట్టుకోకుండా జస్ట్ స్మాల్ బ్యాగ్, అది కూడా వాటర్ ప్రూఫ్ బ్యాగ్ అది. జస్ట్ మన టాయిలెటరీ బ్యాగ్, ఒక అంబ్రెల్లా, ఒక మన రెయిన్ కోట్స్ అంతే. ఇట్లా జర్కిన్స్ వేసుకుంటాం కాబట్టి సో ఇబ్బంది ఏం లేదు దాంట్లో. ఈ స్మాల్ బ్యాగ్ అనేది కంపల్సరీ ఉండాలి. మన లగేజ్ ఎక్కడ హోటల్స్ మన లగేజ్ ఇప్పుడు కార్ కానీ ఎక్కడ అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ థింగ్ మెడిసిన్స్. మెడిసిన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. కాకపోతే మనకు అక్కడ కూడా మెడిసిన్స్ దొరుకుతాయి. కాకపోతే అక్కడ మనం యూస్ఫుల్ అయ్యే, మనం ఇక్కడ రెగ్యులర్గా వాడే మెడిసిన్స్ చాలా దొరకకపోవచ్చు. సో మనం ప్రీమెడిటేటెడ్ వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా, ఫీవరిష్ ఉన్నా, ఏమున్నా లేకున్నా మనం తీసుకొని వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ జస్ట్ బేసిక్ థింగ్, ఫీవర్కి డోలో 650, అలా మోషన్స్కి ఎల్డోకో, వామిటింగ్స్కి డామ్స్టాల్స్. సో 3. ఇంకోటి మ్యాక్సిమం మన కోల్డ్ కాఫ్ అలాంటివి మన కోల్డ్ యాక్ట్, జస్ట్ బేసిక్ థింగ్స్ చాలా ఎనఫ్. ఎందుకంటే అక్కడ దొరికే టాబ్లెట్స్ మనకు డిఫరెంట్ ఉంటాయి, అది మనకు పడవచ్చు పడకపోవచ్చు. సో మనం ముందే జస్ట్ 3 or 4 టాబ్లెట్స్ యూజ్ చేసినా చేయకపోయినా తీసుకొని పోతే ఇంపార్టెంట్. నెక్స్ట్ క్యాష్. అక్కడ ఏటీఎంస్ ఉంటాయి, ఫోన్పేస్ కూడా ఉంటాయి. కాకపోతే మనం ఓన్లీ సిగ్నల్ ఉన్న ప్లేస్లోనే ఫోన్పే చేయగలుగుతాం. సిగ్నల్ లేని ప్లేస్లో మనం మిడిల్లో ఈచ్ 1 hour 2 hours మనం గ్యాప్ తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటే వెళ్ళాలి. అక్కడ మనం ఆగిన దగ్గరనే ఫోన్పే చేయడం లేదు. సో ముందు మనం క్యాష్ మినిమం 500 కాకుండా చేంజ్ వైజ్గా తీసుకుని 100s 50s 20s తెలుసుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం 500 ఇచ్చేస్తే మనం 500కి 200 300 కొనాల్సిన అవసరం కూడా ఉండదు. 150s ఉంటే మనకు తెలిసిన ఏం కావాలో వెంటనే కొనవచ్చు, క్యాష్ ఇచ్చేయచ్చు, అదంతా ఈజీగా అయిపోతుంది మనకు. బికాస్ ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మనం దిస్ ఇస్ అవర్ 3rd time ట్రావెలింగ్. లాస్ట్ టైం అంతా ఫేస్ చేసాము, ఫస్ట్ టైం కూడా చాలా ఫేస్ చేసాము. బట్ ఈ టైంలో అంత ఉందంటనేసి వీఆర్ మూవింగ్ టు దిస్ స్టెప్. You have to carry these caps, gloves. ఈ క్యాప్ ఉంది అండ్ ఇది నెక్కి పెట్టుకునేది అండ్ ఇది హెడ్ ఫోన్స్. గ్లవ్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ క్యారీ 3 to 4 pairs of socks at least. ఓకే, సాక్స్ 3 to 4 pairs అని ఎందుకు అన్నామంటే మన వానలో వాటర్ ప్రూఫ్ సాక్స్ అనేవి ఉండవు. సో సాక్స్ మినిమం 3 pairs 6 pairs ఉన్న తీసుకోకపోతే మనకు మళ్ళీ తీసుకొని రావడానికి మనకు ప్రాబ్లం ఏం లేదు. బికాస్ ఒకసారి తడి అయిపోయిందంటే మనకు ఈ వాటర్ ప్రూఫ్ బ్యాగ్ వేసుకొని పోతే దాంట్లో ఎప్పటికప్పటికి అలా తడిసిపోయినా వేసేస్తూనే ఉండాలి. గ్యాస్ టాయిలెటరీస్ బ్యాగ్ అనగానే మనం షాంపూ, సోప్, బేసిక్ థింగ్స్ అవే అనుకుంటాం. కాకపోతే మాయిశ్చరైజర్ లేకపోతే మన స్కిన్ అంతా డ్రై అయిపోతుంది, చాలా ఇబ్బంది పడతాం. సో వాటర్ బాటిల్, ఒక స్పేర్ వాటర్ బాటిల్ మనతో తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. సో ఒక వాటర్ బాటిల్ నేను తీసుకున్నాను. సో ఇదే నేను రీఫిల్ చేస్తాను. ఎక్కడైతే నాకు రీఫిల్ చేసే ఆప్షన్ ఉందో నేను అక్కడ రీఫిల్ చేసుకుంటా. వాటర్ బాటిల్స్ కోసం మనం కొనుక్కోవడం చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. కేదార్నాథ్లో అయితే ఇంకా వాటర్ బాటిల్స్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో నేను ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేస్తాను. ఆఫ్ కోర్స్ ఇది సరిపోదు, బట్ స్టిల్ ఐ సేవ్ సమ్ మనీ, రైట్? సో ఒక 2 వాటర్ బాటిల్స్ నేను నాతో తీసుకెళ్తా. వాటర్ బాటిల్స్ అయిపోయిన తర్వాత ఇంకా నేను కొన్ని మాస్క్ అండ్ టిష్యూస్ తీసుకున్నా. సో మాస్క్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎక్కడైతే మనకి అక్కడ అంతా పొల్యూషన్ ఏరియా, అంతా డస్ట్ అదంతా ఉంటుంది. సో
మీరు బస్లో వెళ్ళినా కార్లో వెళ్ళినా ఏసీ ఆన్ చేయరు అండ్ విండోస్ మనం ఓపెన్ పెట్టుకోవాలి గాలి రావడానికి. సో ఆ డస్ట్లో మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఒక మాస్క్ అయితే ఉండాలి. ట్రావెలింగ్ టైంలో మాస్క్ చాలా యూస్ఫుల్ అవుతుంది. టిష్యూస్ ఉన్నాయి, స్పూన్స్ ఉన్నాయి. ఎక్కడైతే మనకి అన్హైజీనిక్గా అనిపిస్తుందో అక్కడ మనకి స్పూన్స్ అండ్ టిష్యూస్ చాలా ఇంపార్టెంట్. ట్రావెల్ చేస్తాము, ఎక్కడ పడితే అక్కడ మనం హ్యాండ్ వాష్ చేసుకోకపోవచ్చు. సో ఆ టైంలో స్పూన్స్, టిష్యూస్ ఉంటే హెల్ప్ అవుతుంది. అండ్ ఇది వెట్ టిష్యూస్ కూడా తీసుకున్నాను. మధ్య మధ్యలో ఎక్కడైనా స్వెట్ వచ్చినా లేకపోతే డస్ట్ వల్ల ఫేస్ అంతా ఖరాబ్ అయిపోయినా ఈ వెట్ టిష్యూస్ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ హ్యాండ్ టవల్, ఒక హ్యాండ్ టవల్ తీసుకున్నా ఎక్స్ట్రా. గైస్ మోస్ట్లీ ఇంపార్టెంట్ థింగ్, మనం స్ట్రాలర్స్ పట్టుకొని పోతాం, కాకపోతే స్ట్రాలర్స్ మనం మాక్సిమం హోటల్స్లోనే లీవ్ చేస్తే బెటర్. ఈ ట్రెక్కింగ్ బ్యాగ్ అనేది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇవాళ నేను ఇది అమెజాన్లో కొన్నాను. ఇది మోస్ట్లీ ఎంత యూజ్ అవుతుందంటే అంత యూజ్ అయింది. లాస్ట్ టైం తీసుకొని పోయాను, చాలా యూజ్ అయింది. బికాస్ ఇక్కడ మనకు ఒక చిన్న బ్యాగ్ ఇస్తుంది, దాంట్లో మెయిన్గా మనం 2 pairs ఆఫ్ షూస్ ఈజీగా పడుతుంది. ఒక ట్రెక్కింగ్ షూస్ పెద్దగా ఉంటాయి కాబట్టి ట్రెక్కింగ్ షూస్ పెట్టేసుకోవచ్చు, నార్మల్ స్లిప్పర్స్ పెట్టేసుకోవచ్చు. 2 pairs ఈజీగా వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ థింగ్. ఇంకా చిన్న చిన్న మన చార్జెస్ కానీ, పవర్ పాయింట్స్ కానీ, చిన్న చిన్న క్యాష్ ఏమైనా కావాలంటే చిన్న చిన్న పెట్టేసుకోవచ్చు. అండ్ దెన్ జస్ట్ 3 zips ఉన్నాయి అంతే. లోపల మన 1 pair ఆఫ్ డ్రెస్, 2 pairs డ్రెస్, ఏమైనా ఎమర్జెన్సీ కావాలనుకుంటే మనం ఒక డ్రెస్, ఒక పేర్ ఆఫ్ డ్రెస్ బ్యాక్ సైడ్ కూడా పెట్టేసుకోవచ్చు. అదంతా పెద్ద కాకపోతే మనం జనరల్గా, ఎందుకంటే అక్కడ మనము నైట్ రిటర్న్ అదే రోజు రిటర్న్ అవుతామో లేదో తెలియదు మనకు. అందుకే జస్ట్ బేసిక్గా తీసుకొని పోయి మనం మెయిన్గా మనతో ట్రావెల్ చేయకుండా మన వెహికల్లో ఎక్కడ వరకు అయితే స్టార్టింగ్ పాయింట్ ఉంటారో అక్కడ మనం పెట్టుకునే ఈజీగా ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్లీ నెక్స్ట్ టైం ఇది స్మాల్ స్లింగ్ బ్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ దీంట్లో మొబైల్ ఫోన్ కావచ్చు, 2 మొబైల్ ఫోన్స్ పెట్టుకోవచ్చు, ఒక పవర్ బ్యాంక్ పెట్టుకోవచ్చు, అండ్ దెన్ క్యాష్ కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇది మనతో మన షోల్డర్ కి కానీ లేకపోతే మన స్టిక్ చేసుకుంటే ఇది మనకు అంత లైట్ వెయిట్ ఉంటుంది. మనం ట్రెక్కింగ్ చేసేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. చిన్న బ్యాగ్ లో అన్ని పెట్టుకొని మనం ట్రెక్కింగ్ ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే హెవీ బ్యాగ్ పెట్టుకొని ట్రెక్కింగ్ చేయడం కన్నా స్మాల్ బ్యాగ్ పెట్టుకొని ట్రెక్కింగ్ చేస్తే ఇట్స్ వర్తీ. అండ్ గైస్, థర్మల్స్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎంత జాకెట్స్ వేసుకున్నా సరే అక్కడ థర్మల్స్ లోపల వేసుకుంటే చాలా వెచ్చగా ఉంటుంది. అండ్ థర్మల్స్లో టాప్ ఉంటుంది, బాటమ్ ఉంటుంది. సో 2 కొనుక్కోండి. ఇవి డెకెత్లాన్ అండ్ జాకీలో దొరికేస్తాయి, ఈజీగా అవైలబుల్ ఉంటాయి. సో ఇవి పక్కా మర్చిపోకుండా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పెట్టుకోవాల్సింది నెక్ పిల్లో, చాలా ఇంపార్టెంట్. లాంగ్ ట్రావెలింగ్ అవర్స్ ఉంటుంది. సో నెక్ పిల్లో కంపల్సరీ పెట్టుకోండి, నెక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇవి అమెజాన్, మీషో ఈజీ అవైలబుల్ ఉంటాయి. 300 or 400 రూపీస్లో ఈజీగా దొరికేస్తాయి. సో పెట్టుకోవడం అయితే మర్చిపోవద్దు. అండ్ మెయిన్ థింగ్, నేను ఇప్పుడు చూపించలేకపోవచ్చు, బట్ వీ నీడ్ టు క్యారీ అవర్ డాక్యుమెంట్స్, ఐడి ప్రూఫ్ అండ్ రిజిస్ట్రేషన్ లెటర్స్ అండ్ ఆల్. అవన్నీ క్యారీ చేసుకోవాలి బ్యాగ్లో కంపల్సరీ. అండ్ కంపల్సరీ స్నాక్స్ అయితే పెట్టుకోవాలి. అక్కడ ఏది పడితే అది తినడం కంటే మనం ఇంట్లో నుండి చేసుకొని క్యారీ చేసుకున్న స్నాక్స్ తింటే బెటర్. సో నేనేమనుకుంటున్నానంటే, నేను కొంచెం మఖానా, కొంచెం డ్రై ఫ్రూట్ లడ్డు అవన్నీ క్యారీ చేసుకుందాం అనుకుంటున్నా. అవి కాకుండా ఇంకా యోగా బార్స్ కూడా కొనుక్కుందామని అనుకుంటున్నా. అవన్నీ క్యారీ చేసుకుంటా. అవన్నీ కాకుండా వి ఆర్డర్ ట్రెక్కింగ్ షూస్ అనమాట. అవి ఇంకా డెలివర్ అవ్వలేదు. అది డెలివర్ అయిన తర్వాత నేను ఆ వీడియో కూడా పెడతాను ఇక్కడ. సో ఆ ట్రెక్కింగ్ షూస్ అనేటివి చాలా ఇంపార్టెంట్. మేము యమునోత్రిలో, కేదార్నాథ్లో ట్రెక్ చేస్తే అవి చాలా యూస్ఫుల్ అవుతుంది మాకు. అండ్ వన్ మోర్ థింగ్, మనము ప్రీ రిజిస్ట్రేషన్ ఇస్ కంపల్సరీ అండ్ మ్యాండేటరీ. బికాస్ కేదార్నాథ్కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది దర్శనం చేయకుండా రిటర్న్ పంపించేస్తారు. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని రమ్మని. వాళ్ళ మధ్యలో రిటర్న్ అయిపోయి 1-2 days వెయిట్ చేసి రిజిస్ట్రేషన్ సెంటర్స్ అక్కడ ఉంటే ఇన్స్టెంట్గా తీసుకొని మళ్ళీ దాని తర్వాత మళ్ళీ దర్శనం. సో మనం రీబుకింగ్ ఆర్ ప్రీ రిజిస్ట్రేషన్ ఇస్ మ్యాండేటరీ. ఏ ట్రావెల్స్ ఏజెన్సీ త్రూ వెళ్ళినా రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఉండేలాగా చూసుకోండి. బికాస్ ఆ రిజిస్ట్రేషన్ మీ ఫామ్ మీతో ఉండేలాగా కూడా ఖచ్చితంగా పెట్టుకోండి. బికాస్ ఏ టైంలో అంటే లాస్ట్ ఇయర్ అంత ఇంపార్టెంట్ ఏం లేదు, కాకపోతే లాస్ట్ ఇయర్ ఎవరంటే వాళ్ళు వచ్చేది, అంత పోలీస్ కూడా అంత చెకింగ్ ఏం లేదు. ఈసారి అయితే ప్రతి 1 hour, ప్రతి 1 to 2 kilometers
ఒక చెకింగ్ పాయింట్లో మన రిజిస్ట్రేషన్ ఐడీస్ విత్ క్యూఆర్ కోడ్ ఉండాలి, ఖచ్చితంగా చూసుకోండి. రిజిస్ట్రేషన్ ఫామ్స్లో విత్ క్యూఆర్ కోడ్ ఉండాలి కంపల్సరీ. హర హర్ మహాదేవ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ గైస్.